ద లార్డ్. ఈ అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. దేవుని వాక్యం ప్రతిదినము వినుట ద్వారా మన యొక్క విశ్వాసం అనేది మరింత బలపడుతుంది. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ముందుకు వెళ్ళగలం. ఈ దినం దేవుడు మనకిస్తున్న వాగ్దానం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు, నీవు చేయ కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. ఈ వాగ్దానం బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో చాలా కుటుంబాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో ఒకటి అప్పుల భారం. కొంతమంది ఇంటి అవసరతల కోసం అప్పులు చేస్తూ ఉంటారు, మరికొందరు వివాహం కోసం, మరికొందరు తన పిల్లల యొక్క చదువుల కోసం అప్పులు చేస్తూ ఉంటారు. ఇలా చిన్నగా ప్రారంభమైన అప్పు కాలక్రమేణా పెద్ద భారంగా మారిపోతూ ఉంటుంది. ప్రతి నెల ఈఎంఐలు, వడ్డీలు, కుటుంబ సమస్యలు, మానసికమైన ఒత్తిడి, ఇలా ఇవన్నీ నిద్ర లేకుండా చేస్తూ ఉంటాయి. మరి కొంతమంది బయటకు నవ్వుతూ కనిపిస్తారు కానీ లోపల హృదయంలో నా యొక్క అప్పుల సమస్యల నుండి నేను ఎప్పుడు విడుదల పొందుతానా అనే ఆలోచన ఉంటుంది. అటువంటి సమయంలో దేవుడు మనకి ఒక గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నారు. నీవు అప్పిచ్చేవారుగా ఉండు కానీ నీవు అప్పు చేయవు. దేవుడు తన పిల్లల్ని అప్పులు బానిసలుగా ఉండిపోవాలని కాకుండా ఆశీర్వాదానికి పాత్రలుగా ఉండాలని కోరుకుంటున్నాడు. నీ పరిస్థితి ఎంత కఠినంగా ఉన్నా సరే దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు నీ యొక్క అప్పుల భారాన్ని తొలగించి ఆశీర్వాదాన్ని దయచేసి నీకు సమృద్ధిని దయచేస్తారు. ఇంకా మన వాక్య భాగంలో చూసినట్లయితే తన మంచి నిధియగు ఆకాశమును తెరచును అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలకి కొరత అనేది ఉండదు. మన యొక్క అవసరతలను తీర్చుటకు ఆయన దగ్గర సమృద్ధిగా ఉంది. సరైన సమయంలో వర్షాన్ని కురిపిస్తానని దేవుడు చెప్పారు. అంటే మన యొక్క జీవితంలో సరైన సమయంలో దేవుడు తన యొక్క సహాయాన్ని నీకు అందిస్తారు. నీవు చే కార్యం అంతటిని దేవుడు ఆశీర్వదిస్తారు. అంటే నీవు చేసే ప్రతి పనిలో కూడా నీ యొక్క చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తారు. బైబిల్లో మనం చూసినప్పుడు ఎలీషా ప్రవక్త కాలంలో ఒక ప్రవక్త భార్య తన యొక్క భర్త చనిపోయిన తర్వాత తీవ్రమైన అప్పుల సమస్యలలో పడిపోయింది. ఆ అప్పుల వారు తన యొక్క 2 కుమారులను బానిసలుగా తీసుకెళ్ళడానికి వాళ్ళ ఇంటికి వచ్చారు. ఆ యొక్క సమయంలో దైవజనుడైన ఎలీషా ప్రవక్తను ఆశ్రయించినప్పుడు, అమ్మ నీ ఇంట్లో ఏముందని అడిగినప్పుడు నా ఇంట్లో చిన్న నూనె కుండ మాత్రమే ఉందని అతనితో చెప్పింది. ఎలీషా ప్రవక్త చెప్తారు, నీ యొక్క ఇంటి చుట్టూ ఉన్న వారందరి ఖాళీ పాత్రలు తెచ్చి నీ నూనె కుండలో ఉన్న నూనెను అందులో పోయమని చెప్తారు. ఆమె అలా చేసినప్పుడు ఆ ఖాళీ పాత్రలు నిండేంత వరకు ఆ యొక్క నూనె అనేది ఆగిపోలేదు. దేవుడు ఆ నూనె కుండను ఆశీర్వదించారు. ఆమె మరలా ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నూనెను అమ్మి నీ యొక్క అప్పులన్నీ తీర్చి మిగిలిన దాంతో మీరు జీవించండి అన్నారు. అంటే వారి యొక్క అప్పులు మాత్రమే తీర్చడం కాకుండా వారి జీవితంలో దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించారు. ఇంకొకరికి ఇచ్చే స్థితిలో దేవుడు వారిని నిలబెట్టారు. మనం కూడా ఒకరికి ఇచ్చే స్థితిలో ఉండాలంటే అదే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే దేవుని మాటలు శ్రద్ధగా విని ఆయన యొక్క ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. అప్పుడే మన జీవితంలో కూడా ఇంకొకరికి ఇచ్చే స్థితిలో దేవుడు మనలను కూడా ఉంచుతాడు. ఈ వాగ్దానాన్ని దేవుడు మీ వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రిని యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి ప్రభా మీకే లెక్కలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. అయా దేవ, ఈ దినాన్ని నువ్వు మాట్లాడిన విధానం బట్టి ప్రభా మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ప్రభా నాన్న, వారి జీవితంలో ఆర్థికపరమైన ప్రతి లోటును ప్రభా మీరు తీర్చి ప్రభా వారిని ప్రభా మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం అయ్యా తండ్రి. ఈ యొక్క వాగ్దానాన్ని ప్రతి వెనుకలో మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుతూ యేసు పరిశుద్ధమైన నామంలో అడుగు తండ్రి. ఆమేన్. ప్రభువు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.